వన్స్ ఇండియా దాటేసాక ఏ భేదాలు ఉండవు. రోటీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు, చూడండి కర్ర ఎంత ఉందో. యూపీలో వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం రామ్ చరణ్ ఫేస్ కట్స్ ఉన్నాయని అంటారంట. ఏంటి బాబా అన్న వచ్చాయి బాయ్, వెరీ గుడ్. వాళ్ళ సామాన్లు కూరగాయలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. పడుకునే ప్లేస్ ఇది. వాళ్ళకి ఎంత జీతం వస్తుంది ఏంటని కంచాలు లేవన్నమాట, డైరెక్ట్గానే పొద్దున్న వెళ్ళడం, సాయంత్రం వరకు పని చేసుకుని రావడం, వండుకొని తినడం, పడుకోవడం. ఇవైతే మనకి జార్జియాలో ఫేమస్ కింగ్ ఖాళీ అంటారు వీటిని. ఈ రూమ్లో అరౌండ్ ఒక 6 నుంచి 7 అయితే స్టే చేస్తారు. మొత్తం తుప్పలే, పాములు వచ్చేస్తాయి. ఆర్మేనియన్ వాల్నట్ డైలీ కూలి పనిలాగా అనమాట. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? అసలు ఇంత కష్టంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళ జీవితం అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెసెంట్ నేను ఆర్మేనియా కంట్రీ క్యాపిటల్ ఎరెవన్లో ఉన్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మనం ఇక్కడ ఇండియన్స్ని అయితే కలవబోతున్నాం. ఇండియా నుంచి ఆర్మేనియా దేశం వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కొందరు వర్కర్స్ని అయితే కలవబోతున్నాం అనమాట. కుదిరితే వాళ్ళతో ఒక నైట్ అంతా వాళ్ళ ప్లేస్లోనే స్టే చేసి, అసలు వాళ్ళ జీతం ఎంత, వాళ్ళకి ఇక్కడ పని ఎలా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది, అసలు ఎక్కడ వరకు ఎలా రావాలి ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ఇప్పుడు అరౌండ్ 8 అవుతుంది నైట్. ఇప్పుడే హాస్టల్ చెక్అవుట్ చేసి, అంటే మధ్యాహ్నం 12కి చెక్అవుట్ చేసేసా. బట్ నా లగేజ్ అంతా అయితే ఇక్కడ వదిలేసాను. సో మళ్ళీ ఇక్కడికి హాస్టల్ వరకు వచ్చి నా లగేజ్ అంతా తీసుకొని ఇప్పుడైతే మనం దీపక్ బ్రో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో దీపక్ బ్రో ఎవరో మీకు చెప్పలేదు కదా. సో తను కౌచ్ సర్ఫింగ్ హోస్ట్ అనమాట. నాకు స్టే రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారు ఒక 3 డేస్ బ్యాక్ పెడితే. కానీ నేను తన దగ్గరికి అయితే వెళ్ళడం కుదరలేదనమాట. సో నేను ఒక 2 డేస్ ఆగి వస్తాను మీ దగ్గరికి అంటే ఓకే అని అన్నారు. ఇప్పుడైతే అతను సిటీ, ఈ ఎరవన్ సిటీ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటున్నారనమాట. అక్కడ తను వర్క్ చేస్తున్నారంట. సో నేను ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. అరౌండ్ 2200 ఆర్మేనియన్ డ్రామ్ పడింది, అంటే 450 రూపీస్ అలా పడింది అనమాట. నా హాస్టల్ నుంచి ఆ బ్రో ప్లేస్కి అరౌండ్ ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో పర్వాలేదు 450 రూపాయలు అంటే. సో ఫస్ట్ అయితే ఆ బ్రో ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రోతో మాట్లాడి మిగతా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఇక్కడ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఇండియన్స్ ఏ వర్క్ అయితే ఉంది, ఇండియన్స్కి ఎంత జీతం వస్తుంది, అన్నీ అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఈ వీడియోలో. ఇప్పుడే ఆ క్యాబ్ అతను అయితే దింపేసి వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. యాక్చువల్గా 20-25 మినిట్స్లో రీచ్ అయిపోవాలి. కాకపోతే అతను ఏంటంటే, సో మధ్యలో ఒకసారి మా ఇంటికి వెళ్ళి మా ఆవిడని పిక్ చేసుకోవాలి, వెయిట్ చేస్తావా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని పిక్ చేసుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసేసారు. ఇదే అనమాట దీపక్ బ్రో వాళ్ళ ఇల్లు. సో ఈరోజు రాత్రికి అయితే నేను ఇక్కడ స్టే చేస్తాను వాళ్ళతో. ఇక్కడ స్టే చేసి రేపు మళ్ళీ నేను ఎక్కడైతే ఎరవన్లో ఏ హాస్టల్లో అయితే స్టే చేశానో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతా. సో ఎందుకంటే నేను ఇంకా ఎరవన్లో చేయాల్సిన కొన్ని వీడియోస్ అయితే ఉండిపోయి, సో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతా అనమాట. బ్రో అయితే లోపల వంట చేస్తున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. దీపక్ బ్రో ఉండే ప్లేస్ అయితే ఇలా ఉంది బయట నుంచి. మొత్తం ప్లెజెంట్గా ఉంది. అబ్బాబ్బాబ్బా, ఆ మౌంటైన్స్ మీద అలాగా చంద్రుడు ఎంత బాగా అనిపిస్తున్నాడు ఇక్కడి నుంచి. చాలా ప్లెజెంట్గా ఉంది. బయట కూర్చోడానికి కూడా ఏవో చెక్కలు లాంటివి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలంతా ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంది. గోడలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బ్రో స్టే చేసేది అయితే ఈ రూమ్లో అనమాట. చూడండి వాళ్ళ రూమ్ ఎలా ఉందో. ఈ రూమ్లో అరౌండ్ ఒక 6 నుంచి 7 అయితే స్టే చేస్తారు. నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసా. నా కెమెరా బ్యాగ్ అయితే పైన పెట్టేశారు వాళ్ళే తీసుకెళ్ళి. సో నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి బ్రో ఇప్పుడే సామాన్లన్నీ తీసుకుని, వీళ్ళ కిచెన్ అయితే ఈ రూమ్లో లేదు. సో వాళ్ళ సామాన్లు కూరగాయలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. పడుకునే ప్లేస్ ఇది. వాళ్ళ కిచెన్ అయితే పక్క రూమ్లో ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ ఎదురు రూమ్లో అయితే ఒక 4-5 రూమ్లు ఉన్నాయి. అక్కడ కూడా ఇండియన్సే మొత్తం అందరూ. ఇప్పుడు వాళ్ళు కిచెన్ అయితే చూపిస్తాను, ఇదిగోండి. సో ఇక్కడైతే వాళ్ళు మొత్తం కుకింగ్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. అన్ని రూమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడే కుక్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ కుక్ చేసుకొని వెళ్ళి వాళ్ళ రూమ్స్లో అయితే తింటారు. అక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది. లోపలైతే చాలా ఇరుగ్గా ఉంది కదా, అయినా సరే అందరూ కలిసిమెలిసి అయితే ఉంటారనమాట, కలిసి కుక్ చేసుకుంటారు. సో తినే దీపక్ బ్రో. హాయ్ బ్రో. హలో. సో బ్రో మన కోసం అయితే రోటీ ప్రిపేర్ చేస్తున్నారు. సో తను మార్నింగ్ 6కి వెళ్ళిపోయి తర్వాత నైట్ ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే వస్తారనమాట రూమ్కి. సో వచ్చి మళ్ళీ నా కోసం అయితే కుకింగ్ చేస్తున్నారు వచ్చానని చెప్పి.
ఇంకో బ్రో, మన బ్రో అయితే ఉత్తరప్రదేశ్ను ఉత్తరప్రదేశ్ నుంచి మన బ్రో. వేర్ రాంపూర్, ఉత్తరప్రదేశ్లో రాంపూర్ నుంచి మన బ్రో మీద. ఉత్తరాఖండ్ ఈ బ్రో కూడా సురేందర్ ఉత్తరాఖండ్. సురేందర్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. సో మొత్తం రోటీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి కర్ర ఎంత ఉందో. చపాతి ఫర్ హౌ మెనీ పీపుల్? 6 people. ఓకే ఓకే. బ్రో వాళ్ళు ఇక్కడ చేసే వర్క్ ఏంటంటే అగ్రికల్చర్ అనమాట. ఇండియాలో కూడా మనకి చాలా వ్యవసాయ పనులు ఉంటాయి, బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే వ్యవసాయం చేస్తున్నారు. బ్రో, విచ్ వర్క్ యు ఆర్ డూయింగ్ హియర్? విచ్ క్రాప్? Flower garden. So every day is like different works. No, flower garden. Different. No. Yes, different. Yeah, someone different and someone fix work in ఫ్లవర్ గార్డెన్. సో ప్రెసెంట్ అయితే బ్రో వాళ్ళు ఫ్లవర్ గార్డెన్లో వర్క్ చేస్తున్నారంట. యు ఆల్ పీపుల్ ఇన్ సేమ్ గార్డెన్? ఓకే. అందరూ అయితే ఫ్లవర్ గార్డెన్లో వర్క్ చేస్తున్నారంట. ముందైతే ఈ దీపక్ బ్రో ఎరవన్లో ఉండేవాడు, క్యాపిటల్ సిటీలో. సో అక్కడ తనకి సపరేట్ రూమ్ ఇచ్చి అక్కడ వేరే వర్క్ ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఒక 3 months నుంచి అయితే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాడంట. నవంబర్ వరకు ఇక్కడ వర్క్ చేస్తాడంటే ఇక్కడ తర్వాత మళ్ళీ అయితే ఎరవన్కి వెళ్ళిపోతాడంట. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు ఈ ఆర్మేనియా కంట్రీలో. అండ్ ఆర్మేనియా చాలా చిన్న కంట్రీ. సో బ్రో రోజు పొద్దున్న వెళ్ళడం, సాయంత్రం వరకు పని చేసుకొని రావడం, వండుకొని తినడం, పడుకోవడం. అసలు ఇంత కష్టంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళ జీవితం అయితే. నేను యాక్చువల్గా దీపక్ బ్రోతో వెళ్దాం అనుకున్నాను తన వర్క్ చేసే చోటుకి. యాక్చువల్లీ ఐ థాట్ టు కమ్ విత్ యూ టు యువర్ ప్లేస్ వేర్ యూ వర్క్. బట్ సురేందర్ భాయ్ వర్క్ చేసే ప్లేస్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందంట. సురేందర్ భాయ్ రోటీ బనాయ్. रोटी खाएंगे भाई अभी. ठीक है. డిన్నర్ రోటీ అయితే తయారైపోయింది. ఇటువైపు అయితే ఇంకా కొంచెం బయట చిన్న గార్డెన్ టైప్లో ఉందన్నమాట. అబ్బా చాలా ప్రశాంతంగా చల్ల గాలి వస్తుంది. మొత్తం తుప్పలే, పాములు వచ్చేస్తాయి మొత్తం. ఇక్కడైతే 4 రూమ్లు ఉన్నాయి. ఒకటి అది, ఒకటి ఇది, 2. సో తర్వాత ఈ బయటన ఒక బెడ్ ఉంది 3, అండ్ ఇది ఒకటి. మొత్తం 4 రూమ్లు. టోటల్ 15 నుంచి 20 మంది అయితే ఇక్కడ స్టే చేస్తారంట. ఇదైతే ఫ్రిడ్జ్. ఇక్కడ ఒక బ్రో అయితే నిద్రపోతున్నాడు. బ్రో అయితే డిన్నర్ చేసే ముందు అలా ఒకసారి మార్కెట్కి అయితే వెళ్దాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని కొనాల్సినవి ఉన్నాయని చెప్పి వెళ్తున్నారనమాట. సో వాళ్ళతో వెళ్తుంటే నేను వస్తానని చెప్పా. టోటల్ ఈ ఏరియా మొత్తంలో అయితే 80 నుంచి 90 మంది ఇండియన్స్ అయితే పనిచేస్తున్నారంట. ఈ దగ్గరలోనే చాలా ఫ్లవర్ గార్డెన్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ ఫ్లవర్ గార్డెన్స్లో వర్క్ చేస్తున్నారనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ లైట్. సో అక్కడ కూడా కొందరు ఇండియన్స్ అయితే స్టే చేస్తున్నారు. సో వీళ్ళ రూమ్లో అయితే 4 రూమ్లు ఉన్నాయి కదా, వీళ్ళ రూమ్లో దాదాపు ఒక 5గురు అయితే ఉన్నారు. మిగతా రూమ్స్లో మొత్తం ఒక 10 మంది. సో ఇవన్నీ ఫ్లవర్ గార్డెన్సే. యా, మొత్తం పూల వాసన తెగొచ్చేస్తుంది. మొత్తం పల్లెటూరు టైప్ అనమాట. సో చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి. రోడ్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో, గతుకులు. సో ఒక విలేజ్ లైఫ్ అనమాట. అలా నడుచుకుంటూ సూపర్ మార్కెట్ వైపు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న పార్క్ అయితే ఉంది. తర్వాత ఒక స్టాచ్యూ కూడా ఉంది. పేరు అయితే మొత్తం చెరిగిపోయి ఆర్మేనియన్ లాంగ్వేజ్లో రాశారు. సో ఈ విలేజ్లో ఒక చిన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా కార్డ్ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదిగోండి రాశారు వీసా కార్డు, మాస్టర్ కార్డు, ఇక్కడ లోకల్ బ్యాంక్స్. ఓకే, సూపర్ మార్కెట్ స్టార్టింగ్లోనే ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఇందులో చూడండి, ఇవేంటో అసలు తెలియదు, చాలా వెరైటీగా ఉన్నాయి చూడడానికి. అవైతే చికెన్ నగెట్స్. ఇవైతే మనకి జార్జియాలో ఫేమస్ కింగ్ కాళీ అంటారు వీటిని. ఇండియన్ టైప్లో అయితే మోమోస్, కొంచెం కుడుముల్లా ఉన్నాయి. బ్రో వాళ్ళకి కావాల్సిన సామాన్లు అయితే ఈ చిన్న సూపర్ మార్కెట్లో అయితే దొరకలా. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. అది రోడ్డు చివరిలో వేరే దగ్గర ఉందంట ఈ సూపర్ మార్కెట్. ఇది ఇంకా చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఇది. ఇక్కడ ఈ జర్ముక్ అని కనిపిస్తుంది కదా, నేను కూడా ఫస్ట్ చూసి వాటర్ బాటిల్ అనుకుని కొనేసుకున్నాను, ఈ ఫుల్ బాటిల్. సో లోపల చూస్తే మొత్తం ఇది సోడా అనమాట. వాటర్ బాటిల్ అనుకున్నా.
సో ఈ జర్ముక్ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఒక వాటర్ ఫాల్కి కూడా నేమ్ ఉంది ఆర్మేనియాలో, జర్ముక్ అని. 1951 అంట, సిన్స్ 1951. ఇక్కడైతే రకరకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి, టెడ్డీ చాక్లెట్స్. జార్జియాలో ఉన్నప్పుడు ట్రై చేశాను ఇవి. ఇంకా చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. బౌంటీ ఉన్నాయి, స్నిక్కర్స్. బాగుంది సూపర్ మార్కెట్లో. ఇదంతా చాక్లెట్ సెక్షన్ అనమాట. ఇవన్నీ అయితే డైరెక్ట్ చెనక్కాయలకి చూడండి, డైరెక్ట్గా ఉప్పు ఇంకేదో రాసి పెట్టారు చెనక్కాయలకి. ఇవి ఒలిచేసిన పల్లీలు, ఇవి హేజల్నట్స్, కాజు, బాదం, వాల్నట్, పంకిన్ సీడ్స్, మళ్ళీ ఇవన్నీ ఏమో బిస్కెట్స్. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే రెండు సామాన్లు అయితే కొనుక్కొని వచ్చాం. ఒకటైతే కోలా కొన్నాం, ఇంకా బ్రో అయితే బియర్ కొనుక్కున్నాడు అనమాట. తాగుతావు అని అడిగాడు. లేదు బ్రో నేను తాగను అంటే, సో అందుకని చెప్పి నా కోసమే సూపర్ మార్కెట్ వరకు వెళ్ళి కోలా అయితే కొనేసి తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు నేనే వెళ్ళాను ఇప్పుడే. సో సురేంద్ర భాయ్ అయితే గుడ్ నైట్. खाना हो गया हमारा, हो गया. आप तीन एक दो तीन. अच्छा. సో ఆల్రెడీ అందరూ తినేసి పడుకుని మేమే బాగా లేట్. సో నేను 9:30 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. అందుకనే ఇంకా వచ్చాకైతే వంట మొదలు పెట్టారనమాట బ్రో నా కోసం. సో గిన్నెలు అవి కడిగేసి ప్రిపేర్ చేస్తున్నారు తినడానికి. అన్నీ రెడీగానే ఉన్నాయి, బట్ గిన్నెలు కడిగేసి ఒక ప్లేస్ అయితే సెట్ చేస్తున్నారు. చాలా ఇరుగ్గా ఉంది కదా షూట్ అయితే. సో ఇంకా తినడం కూడా మంచం మీద అనమాట. అందరూ అయితే నిద్రపోతున్నారు దుప్పట్లు కప్పేసి, ఎందుకంటే మళ్ళీ పొద్దున్న 7 గంటలకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి పనులకి. మంచం మీద ఇంక తినడం, ఇంకెక్కడే పడుకోవడం, అన్నీ చాలా ఇరుక్కుగా ఉంది కదా. ఇంకొక క్రేజీ అయితే ఇందాక చూశాను, ఈ ట్రాలీని చూడండి బ్రో వాళ్ళు ఎలా వాడుతున్నారో. ఈ లోపల అయితే కూరగాయలు అవి పెట్టుకున్నారనమాట ఈ ట్రాలీ లోపల. మంచి ప్లేస్. ఎందుకంటే మన కోసం అయితే దీపక్ బ్రో చికెన్ ప్రిపేర్ చేశాడు, చూడడానికి అదిరిపోతుంది. ఇందాక ఇందులో చపాతీ కలిపారు కదా, సో ఇప్పుడు అది కడిగేసి తీసుకొచ్చి చికెన్ అయితే ఇందులో పెట్టారు. మొత్తం ఒకే గిన్నెలో అనమాట. రోటీలు ఎదురుగా పెడతారు, ఇంకా అందులో ముంచుకొని తినడమే. ఈ డబ్బా నిండా అయితే చపాతీ పిండి అనమాట. సో వీళ్ళు ఎక్కువ, మన అయితే సౌత్ సైడ్ రైస్ తింటాం కదా, వీళ్ళు అయితే ఎక్కువ చపాతీలు తింటారు. సో ఈ డబ్బా నిండా చపాతీ పిండి. ఇవైతే పచ్చళ్ళు. సో ఇలా ఉందన్నమాట వీళ్ళ రూము. ఓకే యా, మొత్తం సెటప్ అయితే రెడీ. బ్రో కూడా నాలాగే, సో ఏం తాగడు, స్మోక్ చేయడు. అందుకనే మా ఇద్దరికి కోలా, బ్రో కోసం బియర్. దట్ ఈజ్ లోకల్ బియర్. ఓకే, Armenian local beer. What is that name? Extra. Armenian extra strong large beer, half liter. अल्कोहल कितना प्राइस कितना है ये वाला? ये प्राइस है इसका 520. So 520. అంటే it's 90 rupees, 120 110 like that. సో 110 120 రూపాయలు ఆ బీర్, అర లీటర్ బీర్. సో కూర రెడీ, రోటీ రెడీ. ఇప్పుడేమో కంచాలు లేవన్నమాట, డైరెక్ట్గానే దించుకోవడం. వచ్చాయి బాయ్, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది టేస్ట్. రోటీ కూడా చాలా మెత్తగా బాగా పామాడు బ్రో. రోటీ ఆల్సో వెరీ సాఫ్ట్. మొత్తం దాదాపు ఒక 4 రోటీలు అయితే తిన్నా. చాలా అంటే చాలా బాగుంది, మెత్తగా. బ్రో వాళ్ళు మంచిగా కుక్ చేశారనమాట. థ్యాంక్ యూ బ్రదర్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇండియన్స్ని కలుస్తున్నాను. అంటే జార్జియాలో ఉన్నప్పుడు కూడా కలిసాను, బట్ వాళ్ళు కేరళ నుంచే, కానీ వాళ్ళు ఉండేది యూఏఈలో, ఒమాన్లో కదా. సో అందుకనే వినీత్ బ్రో, అశ్విన్ బ్రో వాళ్ళని కూడా మిస్ అవుతున్నాను అనమాట. మనోడిని యూపీలో వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం రామ్ చరణ్ ఫేస్ కట్స్ ఉన్నాయని అంటారంట. యూపీ రామ్ చరణ్ క్యాప్ నికల్ కొంచెం చూడండి, ఫేస్ కట్ మొత్తం కాదు, కొంచెం సైడ్స్ కానీ ఐసా
యూపీ రామ్ చరణ్. సో కొంచెం అలానే ఉన్నాడు బ్రో చూస్తుంటే. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి, బట్ ఫేస్ కట్ అయితే కొంచెం అలానే ఉంది. బ్రో అయితే ఒక డబ్బా తెచ్చాడు, డబ్బాలో నుంచి అర్మేనియన్ వాల్నట్స్. సో వాల్నట్స్ అయితే ఇస్తున్నాడు నాకు తీసుకొచ్చి. వాల్నట్, అర్మేనియన్ వాల్నట్. ఫ్యాన్ సెట్ చేస్తున్నారనమాట పడుకోవడానికి నైట్. ఆ వెనకతలు ఇటుక చూడండి ఎలా పెట్టారు. సో అది అటు ఇటు కదిలిపోకుండా జుగాడ్. నేను ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి బ్రో అనగానే ఇంకా నా కోసం అయితే బయట నుంచి డబ్బా తీసుకొచ్చారు. దానికి ఒక ఛార్జింగ్ పాయింట్ కూడా సెట్ చేశారనమాట. ఇలాగా మొత్తం అన్నీ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను, మైకులు ఇవన్నీ. సో కాసేపు ఎడిట్ చేసుకోవాలి, మిగతా అందరూ అవుట్. బ్రో ఇద్దరు మాత్రమే ఇంకా నువ్వేం ఎడిట్ చేస్తావు మేము చూస్తావు అని చెప్పి కూర్చొని ఉన్నారనమాట. వాళ్ళు పొద్దున మళ్ళీ 7 గంటలకు పనికి వెళ్ళిపోవాలి, అయినా సరే వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో రాత్రి అయితే తినేసాక ఇంకా నిద్రపోయాం. సో అస్సలు ఇంకా వీడియో చేయడానికి ఏం కుదరలేదు, బాగా లేట్ అయిపోయింది నైట్. మార్నింగ్ ఇప్పుడు టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో ఇలా నిద్ర లేచి అలాగా ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకొని అలా రాగానే వెంటనే బ్రో అయితే మన కోసం అయితే బనానా షేక్ అయితే తయారు చేశాడు. వెళ్ళి మిల్క్ను బనానాస్ తీసుకొచ్చి షుగరు గట్రా ఏమీ వేయలేదు, ఉత్తి పాలు బనానా. చాలా బాగుంది చిక్కగా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, అలా సూర్యుడు పైకి వస్తున్నాడు ఇప్పుడే. బ్రో వాళ్ళు అయితే పనికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. మార్నింగ్ 6:30 అయింది కదా. సో ఆ బ్రో ఈ బ్రో వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ పని చేయాలో అక్కడ దింపేస్తారనమాట కార్లో తీసుకెళ్ళి. ఇప్పుడు నేను కూడా మళ్ళీ తిరిగి ఎరవన్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాను. బ్రో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళ వర్క్కి. మళ్ళీ సాయంత్రం 6కో 7కో వస్తారు. థ్యాంక్ యూ దీపక్ బ్రో ఫర్ హోస్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద డిలీషియస్ ఫుడ్. థ్యాంక్స్ బ్రదర్ यूपी राम चरण. खाना बहुत अच्छा रात. फिर मिलेंगे. Okay bro, see you. We'll again meet after maybe 2 days 3 days if possible. Thank you so much, and you are always welcome to my home if you come to Visakhapatnam. Okay. So adi Visakhapatnam stadium hai. हाँ स्टेडियम है. अच्छा अच्छा. బ్రో వాళ్ళు సో నేను అలాగే వెళ్ళిపోతున్నాను కదా, నాకు బస్ స్టాప్ చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఆ బ్రో చూడండి పని దగ్గర ఎలాగో బోర్ కొడుతుంది అని చెప్పి ఒక పెద్ద స్పీకర్ పట్టుకుని వెళ్తున్నాడు. రోజంతా పాటలు వేసుకొని పని చేసుకుంటాం అని చెప్తున్నాడు. సో ఇప్పుడైతే బ్రోని అడుగుదాం వాళ్ళకి ఎంత జీతం వస్తుంది ఏంటని. Bro, normally if you stay in Yerevan, capital city, how much salary you will get in 1 month? 40 to 45,000. Like daily workers type? Yes, daily. So which work in Yerevan? All work in Yerevan. Like if too much, but which work they want, I mean they'll take you like every day they'll come and they'll take you to the different works. Yeah, different works. Okay. Yeah, and also in delivery boy, so too much work. Okay. And they will give you the accommodation. Yes. Okay. For food? Yes, for Food accommodation. Yes. How much they'll give like per like for food money? Yeah. How much money they'll give every month? Per delivery. Huh? Per delivery? Oh, not for like I mean if you are going to some work, if you are staying with some company, how much money they will give? I think 7,000, 6,000, somewhere 5,000. Okay, for food. Yes. సో నెలకి ఒక 6,000 7,000 5,000 అలా ఇస్తారంట ఫుడ్కి. అండ్ స్టే కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఒక చిన్న రూము. ఇలాగే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ మీన్ ఇక్కడ చూపించాను కదా రూము. సో ఈ టైప్లోనే ప్రొవైడ్ చేస్తారు.
అర్బన్ సిటీలో అయితే జీతం ఒక 45,000 నుంచి 50,000 అలా ఉంటుంది. అంటే డైలీ కూలి పనిలాగా అనమాట. సో ఇప్పుడు ఎలా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కదా, వ్యాన్లో కానీ కారులో కానీ తీసుకెళ్తున్నారు కదా, మళ్ళీ సాయంత్రం పని అవగానే తీసుకొచ్చి దింపుతారు. ఇప్పుడైతే మార్నింగ్ టైం కాబట్టి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. సో తక్కువ డబ్బుల్లో వెళ్ళిపోవచ్చు. అరౌండ్ ఒక 50 రూపాయల్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట సిటీ సెంటర్కి. సో అందుకనే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. ఒక అరగంట సేపటి నుంచి అలా బస్ స్టాప్ ఎదురుగా నించొని చూస్తున్నాయి ఏమైనా లోకల్ ట్రాన్స్పోర్ట్ వస్తుందని. ఏమీ రావట్లేదు, ఓన్లీ కార్లు తప్ప. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కార్లన్నీ. సో ఒక లోకల్ అతను వెళ్తూ ఉంటే అతను అడిగాను, ఎవ్రీ 1 అవర్కి 1.5 అవర్కి 2 అవర్స్కి అలా ఒక బస్సు వస్తుంది అని అన్నారు. సో అంటే ఇప్పుడు ఇంకొక 2 అవర్స్ 1.5 అవర్ వెయిట్ చేస్తేనే నెక్స్ట్ బస్ తీసుకోలేను. సో ఈ లోపు నేను హాస్టల్కి వెళ్ళిపోతే కనీసం ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవడం, లేదంటే ఏదైనా కొంచెం ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది నెక్స్ట్ వీడియోకి కానీ దేనికైనా. సో అందుకనే క్యాబ్ అయితే బుక్ చేసేసుకుందాం అనుకున్నా. సో అరౌండ్ సేమ్ 2,200 ఆర్మేనియన్ డ్రామ్ అయితే పడింది. అంటే అరౌండ్ 450 రూపీస్ పడింది. మళ్ళీ బ్యాక్ టు హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో నేను నైట్ అంతా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళు అంత కష్టపడుతూ అంత ఇరుకులో ఉన్నా సరే నా కోసం ఒక ప్లేస్ అయితే ఉంచి చాలా బాగా ట్రీట్ చేశారు. చాలా అంటే చాలా మంచి వాళ్ళు. చూసారు కదా అంత ఇరుగు గదుల్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సో అది చాలా తక్కువ జీతం అయితే ఇస్తున్నారనమాట. నాకైతే అది అనిపించింది. సో 365 డేస్ వాళ్ళకి వర్క్ ఉంటుంది అనమాట. సెలవులు అనేవి ఏమి ఉండవు. వారానికి 1 సారి 2 సార్లు వీక్ ఆఫ్లు గట్రా ఏమి ఉండవు అనమాట. సో అప్పుడప్పుడు వాళ్ళకి 10 డేస్ కానీ 20 డేస్ కానీ 1 మంత్ కానీ అలాగా సెలవులు వాళ్ళు అడిగితే వాళ్ళ బాస్ అయితే ఒప్పుకుంటే వాళ్ళు ఇండియా వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఆ రకంగా ఉంటుంది వాళ్ళ వర్క్ అయితే. ఈ దీపక్ బ్రో అయితే ముందు అర్బన్ సిటీలో ఉండేవాడు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ కొన్ని మంత్స్ అయితే ఇదే ప్లేస్లో ఉండి ఆ విలేజ్లోనే వర్క్ అనమాట. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఇంకా ఎక్కువ టైం దొరకలేదనమాట వాళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేయడానికి. బట్ వాళ్ళ లైఫ్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఇలా ఉందన్నమాట ఆ విలేజ్లో. చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాష్రూమ్ యూజ్ చేసుకుందాం అని వెళ్తే వాష్రూమ్కి డోర్ కూడా లేదనమాట. అసలు డోర్ కూడా ఉండదు. బ్రదర్ మరి ఎవరైనా వచ్చేస్తే సడన్గా ఏం చేస్తారు ఏంటంటే, సో ఎవరైనా వస్తున్నట్టు చెప్పుల శబ్దం కానీ ఏమైనా వినిపించినప్పుడు అన్నట్టు ఏమైనా సౌండ్స్ చేయాలి. సో అప్పుడైతే ఓకే లోపల ఎవరైనా ఉన్నారని అర్థం చేసుకుంటారు. దట్టు దాదాపు 15 నుంచి 20 మందికి అది ఒక్కటే వాష్రూమ్ అనమాట. డోర్ కూడా లేదు. చాలా కష్టంగా ఉందన్నమాట ఆ చోట్లో వాళ్ళు ఉండడం గట్రా. నా బ్రదర్ కూడా చెప్పుకుంటూ బాధపడ్డాడు. అదనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బోయ్.